ఈరోజు పేపర్ 1Bలో 3 డైమెన్షనల్ కోఆర్డినేట్స్, ఇది ఓన్లీ 2 మార్క్స్ వెయిటేజ్. చాలా చిన్న చాప్టర్. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. మంచి రిజల్ట్ తెచ్చుకోవాలి. సినాప్సిస్ చూద్దాం. పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ది పాయింట్ Pxyz to yz, zx and xy planes are mod x, mod y, mod z. The distance between points A, x1, y1, z1 అంటే ఇప్పటి వరకు x1, y1, x2, y2 అంటే ఓన్లీ 2 డైమెన్షన్ నేర్చుకున్నాం. ఇప్పుడు 3 డైమెన్షన్లు ఉన్నారు. z1, z2 కూడా అంటే 3 కోఆర్డినేట్స్. A x1, y1, z1, B x2, y2, z2. ఇది డయాగ్రామ్ పిక్ పెడతాను. ఈజ్ AB ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్. ది కోఆర్డినేట్స్ ఆఫ్ ఎ పాయింట్ విచ్ డివైడ్స్ A x1, y1, z1 and B x2, y2, z2 internally in the ratio m1:m2 is m1x2 plus m2x1 by m1 plus m2, m1y2 plus m2y1 by m1 plus m2. ఇప్పుడు ఇక్కడ థర్డ్ కోఆర్డినేట్ కూడా వస్తుంది, m1z2 plus m2z1 by m1 plus m2. Coordinates of midpoint of a line segment AB is A is equal to x1, y1, z1, B x2, y2, z2 is x1 plus x2 by 2, y1 plus y2 by 2, z1 plus z2 by 2. The centroid of the triangle formed by the points A x1, y1, z1, B x2, y2, z2, C x3, y3, z3 is G is equal to x1 plus x2 plus x3 by 3, y1 plus y2 plus y3 by 3, z1 plus z2 plus z3 by 3. The centroid of the tetrahedron formed by x1, y1, z1, x2, y2, z2, x3, y3, z3 and x4, y4, z4 is G is equal to x1 plus x2 plus x3 plus x4 by 4, y1 plus y2 plus y3 plus y4 by 4, z1 plus z2 plus z3 plus z4 by 4. This synopsis. Very short. Only 2 marks kada. Very short of this. Show that the points 1, 2, 3, 2, 3, 1 and 3, 1, 2 form an equilateral triangle. 3 points ఇచ్చారు. సో ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది అని చూపించారు. AB, BC, CA ఫైండ్ చేయాలి. 3 కూడా ఈక్వల్గా వస్తే ఇట్ ఫార్మ్స్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఇప్పుడు AB ఫైండ్ చేయాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ ప్లస్ z1 మైనస్ z2 హోల్ స్క్వేర్, దట్ ఈస్ √6 వచ్చింది. BC ఫైండ్ చేస్తాం. BC ఫైండ్ చేస్తే అది కూడా √6 వచ్చింది. ఇలా CA ఫైండ్ ఆర్ AC, అది కూడా √6. AB ఈజ్ ఈక్వల్ టు BC ఈజ్ ఈక్వల్ టు CA. దేర్ఫోర్ గివెన్ పాయింట్స్ ఫార్మ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్. రకంగా చేయాలి. నెక్స్ట్, షో దట్ ది పాయింట్స్ 1, 2, 3, 7, 0, 1 and -2, 3, 4 are collinear. Let A is equal to 1, 2, 3, B is equal to 7, 0, 1, C is equal to -2, 3, 4 are the given points. Now AB is equal to ఈ రకంగా చేస్తాం. అలాగే BC, AB ఏమో 2√11, BC ఏమో 3√11, CA ఏమో √11. సో ఇప్పుడు AB ప్లస్ CA చేస్తే BC వస్తున్నది కదా. సో ఆ రకంగా 2 యాడ్ చేస్తే థర్డ్ వన్ వస్తే దేర్ఫోర్ ది పాయింట్స్ ABC ఆర్ కొలీనియర్ అని చెప్పి చెప్తాం. ఈ రకంగా ABBC CA ఫైండ్ చేసి ఈ మూడిట్లో A2 యాడ్ చేసినాము అంటే ఇక్కడ AB ప్లస్ CA చేసాము, దట్ ఈజ్ ఈక్వల్ టు BC అని వచ్చింది. అలా కాకుండా A2 యాడ్ చేసినా కూడా థర్డ్ వన్ వస్తే కనుక కొలీనియర్ అని చెప్పి చెప్తాం. నెక్స్ట్, ఫైండ్ ది 4th vertex of the parallelogram whose consecutive vertices are
2 4 minus 1 3 6 minus 1 and 4 5 1. A B C ఇచ్చారు are the given three vertices. Let the fourth vertex be dxyz అనుకుంది dxyz. ఇప్పుడు మిడ్ పాయింట్స్ ఫైండ్ చేద్దాం. మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ అంటే డయాగ్నల్స్, అలాగే బీడీ తాలూకా మిడ్ పాయింట్ ఫైండ్ చేస్తాం. ఫైండ్ చేసి అప్పుడు మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ కదా, సో ఆ రెండు ఈక్వల్ చేస్తాం. ముందర మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఫైండ్ చేద్దాం. x1 plus x2/2, y1 plus y2/2, z1 plus z2/2, 3 9/2 0 వచ్చింది. ఇన్ ద సేమ్ వే మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ ఫైండ్ చేస్తే ఈ రకంగా వచ్చింది. 3 plus x/2, ఎందుకంటే మనకి d తెలియదు, xyz అనుకో, సో కాబట్టి ఈ రకంగా వచ్చింది. ఇన్ ప్యారలోగ్రామ్ డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్, అంతే కదా. సో కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ బీడీ చేస్తే ఇప్పుడు xyz వాల్యూస్ వస్తాయి ఈ రకంగా. 3 plus x/2 ఈజ్ ఈక్వల్ 3, 6 plus y/2 ఈజ్ ఈక్వల్ 9/2, -1 plus z/2 ఈజ్ ఈక్వల్ 0. సో 3 plus x ఈజ్ ఈక్వల్ 6, 6 plus y ఈజ్ ఈక్వల్ 9, -1 plus z ఈజ్ ఈక్వల్ 0. x ఈజ్ ఈక్వల్ 3, y ఈజ్ ఈక్వల్ 3, z ఈజ్ ఈక్వల్ 1. D 3 3 1. Therefore fourth vertex D is 3 3 1. ఈ రకంగా చేయాలి. అలాగే ట్రయాంగిల్ అడిగినా కూడా ట్రయాంగిల్కి ఏం చేస్తామంటే సెంట్రాయిడ్ ఫైండ్ చేస్తాం. ట్రయాంగిల్ ఈ ప్రాబ్లం ఆ మోడల్. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ద వర్టెక్స్ C of triangle ABC if its centroid is the origin and the vertices AB are 1 1 1 and -2 4 1 respectively. సి తాలూకా బటెక్ సి ఉంది కదా, వాటి ఫైండ్ చేయాలి. సో కాబట్టి ముందర సెంట్రాయిడ్ ఇచ్చేసారు, 2 పాయింట్స్ ఇచ్చారు. ఫార్ములా ఏమిటి సెంట్రాయిడ్కి? ట్రయాంగిల్ ఏబీసీ. సెంట్రాయిడ్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఇస్ జీ ఈజ్ ఈక్వల్ టు దట్ సినాప్సిస్లో చెప్పుకున్నాము. x1 plus x2 plus x3/3, y1 plus y2 plus y3/3, z1 plus z2 plus z3/3. 0 0 0 సెంట్రాయిడ్. మనకి సి వర్టెక్స్ తెలియదు, ఇది XYZ అను, వాటి ప్లేస్లో XYZ వేస్తాం. x3 y3 z3 ప్లేస్లో XYZ వేస్తాం. వేసాక ఈ రకం ఇప్పుడు సెంట్రాయిడ్కి ఈక్వల్ చేస్తాం. 0 ఈజ్ ఈక్వల్ టు -1 plus x/3, 5 plus y/3 ఈజ్ ఈక్వల్ టు 0, 2 plus z/3 ఈజ్ ఈక్వల్ టు 0. x ఈజ్ ఈక్వల్ టు 1, y ఈజ్ ఈక్వల్ టు -5, z ఈజ్ ఈక్వల్ టు -2. సో therefore the third vertex C is 1 -5 -2. ఈ రకంగా చేయాలి. ఇన్ని అంతే, ఇక ఇది కూడా అంతే. ఫోర్త్ వర్టెక్స్ ఫైండ్ చేయమని టెట్రాహెడ్రన్. సెంట్రాయిడ్ ఫైండ్ చేస్తాం. టెట్రాహెడ్రన్ ఏబిసిడి సెంట్రాయిడ్ ఇది కూడా చెప్పుకున్నాం కదా. ఇందులో మనకి ఫోర్త్ వర్టెక్స్ తెలియదు, సో కాబట్టి అవి XYZ అనుకుంది. సెంట్రాయిడ్కి ఫస్ట్ కోఆర్డినేట్, ఇందులో ఫస్ట్ కోఆర్డినేట్ ఈజ్ ఈక్వల్ టు ఇందులో ఫస్ట్ కోఆర్డినేట్, అలా ఈక్వల్ చేస్తే దెన్ వీ గెట్ ద వాల్యూస్ ఆఫ్ XYZ. x ఈజ్ ఈక్వల్ టు 3, y ఈజ్ ఈక్వల్ టు 3, z ఈజ్ ఈక్వల్ టు 3. అంటే ది ఫోర్త్ వర్టెక్స్ D ఈజ్ ఈక్వల్ టు 3 3 3. ఈ రకంగా చేయాలి. అన్నీ కూడా అంతే, అన్నీ కూడా ఇలా చేయాలి. సో అంతే ఈ చాప్టర్, ఇవే ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఇవే ఉన్నాయండి. సో కాబట్టి ఇది కంప్లీట్ అయినట్టు 2 మార్క్స్ వెయిటేజ్. సో ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.